అమ్మా చెప్పండి. ఒక స్త్రీగా చెప్పండమ్మా, నాన్న. ఈ రోజుల్లో స్త్రీల యొక్క వస్త్రధారణ ఇప్పుడున్న యువత ఏమంటున్నారంటే అది ఆ. ఆడ అవ్వచ్చు, మగ అవ్వచ్చు. ఆ. మాకు నచ్చిన బట్టలు వేసుకోవటం తప్ప, ఉమ్, మా మీద ఎందుకు ఇన్ని ఆంక్షలు అంటున్నారు. ఉమ్. ఒక స్త్రీగా చెప్పండమ్మా, ఒక స్త్రీ ఎటువంటి బట్టలు ధరించడం కంఫర్టబుల్గా ఉంటుంది, ఆ. ఎటువంటి బట్టలు ధరించడం వల్ల ఇబ్బంది పడుతుంది అనేది ఓకే, ఒక స్త్రీగా చెప్పరా? తప్పకుండా. ఒక స్త్రీగానే కాదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ పర్సన్గా కూడా చెప్తాను. ఓకే. అయితే ప్రతి ఒక్కళ్ళకి ఇలాంటి వస్త్రాలు ధరించాలి అని మనకు ఒక నియమ నిబంధన ఉంది కదా. ఓకే. ఉంది కదా. ఉమ్. మనకి శాస్త్రంలోనూ చెప్పబడింది, ఎవరెవరు ఏ వస్త్రధారణ ధరించితే, ఏ సమయంలో ధరించుకుంటే అక్కడ చక్కగా ఉంటుంది. ఉదాహరణకి మనం ఏదైనా పార్టీకి వెళ్ళామనుకుందాం, అక్కడికి ఆ పార్టీని బట్టి కూడా ఉంటుంది. అవును. అవునా. ఇప్పుడు బర్త్డే పార్టీకి వెళ్ళాము, అక్కడ చీర వేసుకోవచ్చు, లేదంటే సల్వార్ కుర్తీ వేసుకోవచ్చు. ఈ రెండు తప్ప ఇంకేది వేసుకోకూడదు యాక్చువల్లీ. ఓకే. అంటే ఇప్పుడు పెళ్లికి వెళ్ళాము లేదా గుడికి వెళ్ళాము పూజ చేయించుకోవడానికి, అక్కడ బికినీలు సగం సగం బట్టలు వేసుకుని కూర్చోవచ్చు కదా, ఉమ్. తప్పేముంది. మా ఇష్టం, మావి ఏవైనా వేసుకు పెడతాము అని చెప్పి గుళ్ళోకి బికినీలు, స్విమ్ సూట్లు, సగం సగం ముక్కలు, మొగైన ఆడైనా ఉమ్. ఇవాళ రేపు ఆ మగవాళ్ళు కూడా ఏమీ అంతే. తక్కువేం కాదు నాన్న. అవునమ్మా. చక్కగా ఫారెన్ కల్చర్ అనుకుంటూ డ్రాయర్లతోనే బయటకు వచ్చేస్తున్నారు వాళ్ళు. అది ఎక్కడ లోదుస్తులది, కానీ దాని మీదే వెడుతూ పైన సగం బనియన్లు వేసుకుంటూ సగం ఎక్స్పోజింగ్ చేస్తూ బండి మీద పెడుతున్నారు. మీరేమనుకున్నా నేనేమి అనుకోను. అయితే ఆడవాళ్ళు ఇక సరే ఇంకా పెచ్చు పెరిగిపోయారు. మగవాళ్ళు కూడా వీళ్ళని చూసి, అంటే అలా వీళ్ళు ఏమని ఫీల్ అవుతారంటే, నేను ఏదో అబ్రాడ్లో ఉన్నాను, అమెరికాలో ఉన్నాను, లండన్లో ఉన్నాను అని ఫీల్ అయిపోతూ ఈ లోదుస్తులతోనే బయటకు వచ్చేస్తున్నారు. బనియను డ్రాయరు అనేది లోపల వేసుకుని పైన ప్యాంటు షర్టు వేసుకోమని చెప్పారు. అవి ఎందుకు చెప్పారు అంటే కొన్ని కొన్ని అవయవాలు కాపాడబడాలి కాబట్టి. మగవాళ్ళ సంగతికి వస్తున్నాను. లోపల బనియను ఎందుకు వేసుకోవాలంటే మనకి లంగ్స్ ఉంటాయి కదా, ఆ లంగ్స్ ప్రకృతికి అంటే మన వాతావరణానికి ఇబ్బంది పడకుండా, అటాక్ డైరెక్ట్గా అవ్వకుండా ఆ బనియన్ వేసుకుని దాని మీద షర్ట్ కానీ టీ షర్ట్ కానీ వేసుకోవచ్చు. అంటే లోపల లంగ్స్, రిబ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, పొరపాటున పడినప్పుడు ఆ లోదుస్తులు కాపాడతాయి అని మనకి శాస్త్రపరంగాను మన పెద్దవాళ్ళు కూడా అదే చెప్పారు. చిన్నప్పటి నుంచి కూడా అదే వేస్తారు. తరువాత ఇంకా కొంచెం కిందకు వచ్చేటప్పటికి కొన్ని ఆర్గాన్స్ ప్రొటెక్టివ్ గా ఉండడం కోసం లోదుస్తులు పెట్టారు. నాకు అవేమీ వద్దు, నేను ఇష్టానుసారంగా వెడతాను అంటే వెళ్ళు, తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి, అంతే కదా. మగవాళ్ళకి ఇలాగా తర్వాత ప్యాంటు కానీ ఇంకా ఏవైనా వేసుకోవచ్చు. కానీ ఇక్కడ మగవాళ్ళ సంగతి ముందు చెప్తాను. జీన్స్ అంటే పెళ్ళైన వాళ్ళు కాకుండా చిన్న పిల్లల సంగతి. ఈ జీన్స్ టైట్ ప్యాంట్లు వేయడం వల్ల పెళ్ళి అయిన తర్వాత వీళ్ళు నిస్సంతులు అవుతారు. నిస్సంతులు అంటే పిల్లలు పుట్టరు అన్నమాట. ఆ తర్వాత చెట్టు తిరిగినా, పుట్ట తిరిగినా, గోపురానికి తిరిగినా, గుడికి వెళ్ళినా యూజ్ లేదు. ఆల్రెడీ మీరు మీ తాలూకా అవయవాల్ని పాడు చేసేసుకున్నారు మీ వస్త్రధారణతో. ఇంకా తర్వాత ఏం చేసుకుంటే లాభం ఏమిటి? ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నా ఈ అమ్మాయితో పుట్టలేదని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నా దాంతోనూ అంతే. ప్రాబ్లం ఇక్కడుంది కాబట్టి. ప్రాబ్లం మన జేబులో పెట్టుకుని ఎంతమందికి వెళ్ళినా ఉపయోగం లేదు. దీనికి సామెత ఉంది, గోచిలో పాపం పెట్టుకుని కాశీకి వెళ్ళినా ఉపయోగం లేదు. కాబట్టి మగపిల్లలు ఈ వస్త్రధారణ చేసుకోకుండా ఉన్నట్టయితే రేపటి తరానికి ఆల్రెడీ మగపిల్లలు పొల్యూట్ అయిపోతున్నారు. ఎందువల్ల? వాళ్ళ వస్త్రధారణ వల్ల, వాళ్ళు నడిపే బండి వల్ల కూడా. ఈ బండి ఇప్పుడు వీళ్ళు నడిపే బళ్ళు ఎలా ఉంటున్నాయంటే ఈ యాంగిల్లో ఉంటున్నాయి. అంటే పూర్తిగా వంగిపోతున్నారు. ఆ ట్యాంక్ కి వీళ్లకు పొట్టకు తగులుతోంది. ఆ తగలడం వల్ల ఏమవుతుంది? ఆ లోపల కెమికల్ రియాక్షను ఇక్కడ వీళ్ళ భాగాలకు తగిలి ఏమవుతుందంటే లోపల కొన్ని ఇబ్బందికరమైన మార్పులు జరుగుతాయి లోపల. అది వాళ్ళకి తెలియట్లేదు. బండి మీద వెళ్ళిపోతున్నాం, వెనకాల ఎక్కించేసుకున్నామని చూస్తున్నారే తప్ప రేపు ఈ అబ్బాయి అబ్బా అవుతాడు కదా, అవ్వాలి. పెళ్ళయిన తర్వాత అబ్బా అవ్వాలి. అబ్బా అంటే తండ్రి అవ్వాలి కదా. మరి ఇక్కడే మీరు పాడు చేసేసుకుని తర్వాత నాకు పిల్లలు పుట్టలేదు అని అనుకుంటే అది ఎవరేం చేయలేరు. ఒకటి వస్త్రధారణ ప్రాబ్లము, రెండవది బండి ప్రాబ్లము, మూడవది ల్యాప్టాప్లు. ఈ ల్యాప్టాప్లు చక్కగా ఒళ్ళో పెట్టుకోవడము, లేదా కరెక్ట్గా పొట్ట దగ్గరకు పెట్టుకోవడము. ఇవి ఏమిటివి? రేడియేషన్ని ఉత్పత్తి చేసే పరికరాలు. మరి ఎక్కడికి పెట్టుకుంటున్నావు?
ల్యాప్ మీద పెట్టుకుంటున్నాం. ఆ ల్యాప్ ఎక్కడ దేనికి తగులుతోంది? మరి ఆ తగలడం వల్ల ఆల్రెడీ కెమికల్ రియాక్షన్ లోపల జరుగుతోంది కదా. మరి పిల్లలు పుట్టేయాలన్నా, చెట్లు పుట్టాలన్నా, గోదలు పుట్టాలన్నా ఎక్కడ పుడతారు? అవకాశం లేదు. కాబట్టి ప్రతి వస్తువుని మనం ఉపయోగించుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. బండి వద్దంటలేదు, బండి ఎక్కాలి, బండి అవసరమే. కానీ కూర్చునే పోస్చరు బట్టి కొంచెం డిస్టెన్స్ పెట్టుకొని, మరి ముందు పెట్రోల్ ఉండదా, పెట్రోల్ ట్యాంక్ ఉండదా అంటే ఉంటుంది. అన్నిటికీ పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది. కానీ నువ్వు కూర్చునే విధానం ఏంటి, నువ్వు నడిపే విధానం ఏంటి, నీ అంతట నువ్వే నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు. అయితే తర్వాత వేసే వస్త్రధారణ, బట్టల దగ్గరికి వద్దాము. ఆ బట్టలు కాస్త లూజుగా వేసుకో. అన్నీ చిరుగులు, అదేదో టోన్ జీన్స్ చాలా ఫ్యాషను. చిరుగులు పూర్వం చిన్న చిరుగు కనబడితే అమ్మ వాళ్ళు దాన్ని కుట్టకుండా పారేయమనేవాళ్ళు. కుట్టిన బట్ట కూడా వేసినిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎక్కడో మొల దగ్గర మాత్రమే తాడుంటోంది, కిందంతా చిరుగులే. మరి ఏమిటి ప్రదర్శిద్దామని ఈ చిరుగుల చొక్కాలు, చిరుగుల బనియన్లు, చిరుగుల డ్రాయర్లు, చిరుగుల ప్యాంట్లు వేసుకుంటున్నారు? ఏమి చూపిస్తాం, ఏమి చూపించాలి, ఏమి చూపించేసి మీరు ఎవరిని అట్రాక్ట్ చేసుకోవాలి? అట్రాక్ట్ చేసుకునే వాళ్ళని చేసుకోండి 4 గోడల మధ్యలో. పెళ్ళయిన తర్వాత మీ భార్యని, మీరు మీ కుటుంబం మొత్తం అందరూ చూసేస్తున్నారే. ఇది మగపిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి. ఇక ఆడపిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి చూస్తే కనుక ఇది ఫ్యాషను, కల్చరు. పల్లెటూరు నుంచి, ఊర్ల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు కూడా పాడైపోతున్నారు. ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు, ఐటీ కంపెనీల్లో చేసిన వాళ్ళు మొదట్లో పాపం చుడీదార్తో వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత చుడీదార్లను చింపేసి 2 ముక్కల దాంతో పెడుతున్నారు. మీరు ఏమనుకున్నా ఐ లిస్ట్ బాదాడు. 2 ముక్కల దాంతో పెడుతున్నారు. ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. ఇంకొకరిని అనే ముందు ఒక చెయ్యి మీకు ఇతరులకు చూపిస్తుంటే 3 వేళ్ళు మనకు చూపిస్తాయని జ్ఞానం పెట్టుకోండి. అయితే దీని మీద చాలామంది ప్రవచనాలు చేశారు, చాలామంది చెప్పారు. ఎవరికి వారు మారాలే తప్ప చెప్పినంత మాత్రాన మారిపోతారు అని అయితే అనుకోవటం లేదు. అయితే ఈ ఆడపిల్లలు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఐటీ కంపెనీల్లో ఉద్యోగం చేసుకుంటూ అక్కడ యజమానులు చెప్తున్నారో లేదా వీళ్ళంతట వీళ్ళే తయారవుతున్నారో తెలియట్లేదు. నేను మొన్న సుమన్ టీవీకి వెళ్ళినప్పుడు అక్కడ చూశానమాట. 3 ఆడపిల్లలు అనమాట. ఆడపిల్లలు ఎలా ఉన్నారంటే ఇప్పుడు ఇందాక చెప్పిన వస్త్రధారణతోనే చేతిలో సిగరెట్టు, మగపిల్లలకి ఏమీ తీసిపోవట్లేదు. చేతిలో సిగరెట్టు, తర్వాత ఏదో ఒక్కపొడిలాగా ఉంటుంది, అదేదో దూరం ఈ మాత్రం డిస్టెన్స్లో చూశానమాట. అయితే అది పెట్టుకుని తర్వాత పెప్సీ కోలానో ఏదో ఒక కలర్ కూల్ డ్రింక్ అనమాట, అవి పెట్టుకుని తాగుతూ, సిగరెట్ తాగుతూ ఇలాగా వాళ్ళు అక్కడ నుంచుని వెయిట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు అమ్మాయిలు బానే ఉంది, రేపు ఈ అమ్మాయిలు అమ్మ అయ్యేటప్పటికి నువ్వు డ్రగ్స్ తీసేసుకుని, సిగరెట్టు తాగేసి, మందు తాగేసి, ఇంకా ఏవేవో తీసేసుకుంటే ఈ లోపల అవయవాలు కుళ్ళతాయా, చస్తాయా? రేపటి నాడు నీలో ఆడతనం చచ్చిపోతుంది కదా. మరి పెళ్లి చేసుకోకుండా ఇలాగే బతికేద్దాము అనుకున్నప్పుడు ఎలాగైనా చావండి, కానీ పెళ్లి చేసుకోవాలి కదా. పెద్దవాళ్ళు మిమ్మల్ని నమ్మి ఇక్కడికి పంపించినప్పుడు ఇక్కడికి వచ్చి విచిత్ర వేషధారణలు, జుట్టు గొరిగించేసుకోవడము, బొట్లు పెట్టకపోవడము, ఇంకా ఇవన్నీ చెప్పారా ఐటీ వాళ్ళు? ఏమో నాకైతే తెలీదు, చెప్పరు, ఏ సంస్థలోనూ చెప్పరు. మనం ఎంత హైఫైగా అబ్రాడ్కి పనిచేసినా ఆ అబ్రాడ్ వాళ్ళు నిన్ను చూడటం లేదు కదా, నీ మాట వింటారు, నువ్వు చేసే పని చూస్తారు. మరి అక్కడెక్కడో ఎవరో ఏదో చూస్తారని చెప్పి ఇక్కడ వస్త్రధారణ ఎందుకు మార్చుకోవాలి? చక్కగా సూట్ వేసుకోవచ్చు, దానిలో కూడా మంచి ఉన్నాయి కదా. సూట్ వేసుకోండి, బ్లేజర్స్ వేసుకోండి, చక్కగా నిండుగా ఉండండి. అప్పుడు వాళ్ళు రానివరా లోపలికి? రానిస్తారు కదా. మరి ఎందుకు ఈ విపరీతమైన పైత్యం పుట్టి వాళ్ళు చేస్తున్నారు, మేము చేయాలి, ఇలాగైతేనే హైఫై ఏమో, ఇలాగైతేనే చదువుకున్నానేమో. మళ్ళా నోరిప్పితే ఒక్కళ్ళకి ఒక ఇంగ్లీష్ ముక్క రాదు, భాష జ్ఞానం లేదు, లేదా పరిపూర్ణమైన ఈ జ్ఞానము చేసే వర్క్ జ్ఞానము లేదు, కానీ వేషధారణ మాత్రము విపరీతంగా ఉంటుంది. తల్లిదండ్రులు ఏమనుకుంటారు అంటే ఇంకొకటి కూడా చేసేయచ్చు. మళ్ళీ వీళ్ళు ఆఫీస్లోకి వెళ్ళిపోయి మళ్ళీ పైన చుడిదార్ వేసేసుకుని ఇంటికి వెళ్ళిపోయి అమ్మ బుద్ధిగా ఉన్న ఆడపిల్ల అని చెప్పుకోవచ్చు. నిన్న మొన్న ఏదో సినిమాల్లో కూడా ఉన్నాయి ఇలాంటివి, అలా కూడా వెళ్ళిపోవచ్చు. కానీ అది బయట ఉండాలి, ఇంట్లో కాదు. ఇంట్లో మీరు ఎలాగైనా ఉండండి, బయట ఇలా చేసి లోపల ఉండవలసింది బయట, బయట ఉండవలసింది లోపల చేసుకుంటున్నారు. సో దీనికి సగం పేరెంట్స్ కూడా కారణమే. పేరెంట్స్ విజన్ లేకపోవడం వల్ల మా అమ్మాయి వెళ్ళిపోతోంది, వచ్చేస్తోంది, ఇన్ని లకారాలు సంపాదించేస్తోంది అని చూస్తున్నారే తప్ప వాళ్ళు ఏం చేస్తున్నారు అని పేరెంట్స్ చూడలేదు. ఇంకొక తరహా పేరెంట్స్ ఏంటంటే అమ్మ ఇలా వేసుకో,
పార్టీలకి ఫంక్షన్స్కి ఇలా వేసుకో. వాళ్ళు వేసుకున్నారు, నా చుట్టాలు వేసుకున్నారు, నా ఫ్రెండ్స్ కూతుళ్ళు వేసుకున్నారు, పర్వాలేదు నువ్వు కూడా ఇలాంటివి వేసుకో. వేసుకుంటేనే మనకు కల్చర్ గల వాళ్ళం, వేసుకోకపోతే మనకి కల్చర్ తెలియదు అనమాట. అలాగా పేరెంట్స్ కూడా అలవాటు చేస్తున్నారు. అంటే ఎవరిని నాశనం చేసుకుంటున్నారు, ఎవరి వల్ల నాశనం అవుతున్నారు అనే జ్ఞానం వదిలేసి తల్లిదండ్రులు పిల్లలు కూడా ఇలా తయారవుతున్నారు. మరి తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఏమైపోతుంది అంటే టోటల్గా మనము ఫారినర్స్ అయిపోతామా? ఆ వస్త్రధారణ చేసినంత మాత్రాన ఫారినర్స్ అయిపోం కదా. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. మనకి దేశాన్ని బట్టి వస్త్రధారణ ఉంటుంది. మీరు గమనించే ఉంటారు, రష్యాలో ఒక రకమైన వస్త్రధారణ, అమెరికాలో ఒక రకమైన వస్త్రధారణ, మరీ చలి ప్రాంతాల్లో ఒక రకమైన వస్త్రధారణ. ఎందుకు అంటే ఆ ప్రాంతానికి ఎన్విరాన్మెంటల్ని బట్టి, వెదర్ని బట్టి మనము ఆ వస్త్రధారణ చేస్తున్నాము. అంతే తప్ప వాళ్ళకి అది అలవాటయ్యి కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో చూద్దాము, మనం వాళ్ళనే కదా చూసుకుంటున్నాము. అక్కడ పూర్తి చలి ప్రదేశం కాబట్టి వాళ్ళు టాప్ టు బాటము చీరలు కానీ లంగా ఓణీలు కానీ వేసుకుంటే అక్కడ చలి ప్రాంతం కాబట్టి ఇబ్బందులు పడతారు అని వాళ్ళ ట్రెడిషన్ తగ్గట్టుగా వాళ్ళు ఆ వస్త్రధారణ చేస్తున్నారు. మనకేం రోగం ఇక్కడ? మనకి చలి ఎండ అన్ని రకాల సమశీతోష్ణం కదా మనకి ఇక్కడ. మరి అలాంటివి ఎందుకు వేసుకోవాలి? చక్కని సంప్రదాయ దుస్తులు వేసుకోవాలి. కానీ ఇప్పుడు ఉల్టా అయ్యింది నాన్న, మనవి వాళ్ళు వేసుకుంటున్నారు, వాళ్ళవి మనం వేసుకుంటున్నాం. పూర్తిగా ట్రాన్సిట్ అయిపోయాం మనం. వాళ్ళ విడాకులు తెచ్చేసుకున్నాము, వాళ్ళ వస్త్రధారణ తెచ్చేసుకున్నాము, వాళ్ళ భాష తెచ్చుకుంటున్నాము. పోనీ ఆ ఇంగ్లీష్ మాట్లాడడం బాగానే ఉంది, అంత ఫ్లూయెన్సీ ఉందా? సగం ఇంగ్లీషు సగం తెలుగు, సగం పల్లెటూరు లాంగ్వేజు సగం పట్నం లాంగ్వేజు. అంటే దేనిలోనూ పరిపూర్ణత పొందట్లేదు, సగం సగంగానే ఉండబడుతున్నాము. అంటే కల్చర్లోనూ సగం సగము, భాషలోనూ సగం సగము, నాలెడ్జ్లోనూ సగం సగము, చేసే ప్రతి పనిలోనూ సగం సగమే. అప్పుడు మనల్ని మనం ఏమనుకోవాలి? సగం సగం ఉన్న వాళ్ళని ఏమంటాము? అంటే మనం ఏ కేటగిరీకి చెందుతాము? పరిపూర్ణత్వం లేదు, పూర్ణత్వం ఎందులోనూ లేదు. దీనికి ఎవరు కారణము అంటే కనుక పూర్తిగా తల్లిదండ్రులే కారణము. తర్వాత పిల్లలకి చెప్తే వినకపోవడం అంటూ ఉండదు. చెప్పగా వింటారు. మీరే ఎంకరేజ్ చేస్తున్నారు కదా, తాగకపోతే కల్చర్ కాదు, లేదంటే పబ్బుల్లో డాన్స్ చెయ్యకపోతే కల్చర్ కాదు. కుటుంబ సమేతంగా తల్లి తండ్రి పిల్లలు కూడా పబ్బుకు వెళ్తున్నారు. అంటే ఎవరు పాడు చేస్తున్నారు? ఒకప్పుడు పాము తన పిల్లల్ని తనే తినేసేది, అది దాని సహజ లక్షణము. పుట్టిన పిల్లల్ని అదే తినేస్తుంది. అలాగే ఇక్కడ తల్లిదండ్రులు తమ పిల్లల్ని తామే తినేసేసి, అంటే ఈ కల్చర్ పరంగా తినేసేసి తర్వాత వాళ్ళకి పెళ్లిళ్ళు చేసేటప్పుడు వీళ్ళ లోపాలు దాచిపెట్టేసి పెళ్లిళ్ళు చెయ్యనివ్వకుండా, నువ్వు ఇంత ప్యాకేజ్ అయితేనే పెళ్లి చేసుకో, ఆ వచ్చేవాడు హైగా ఉండాలి, ఏమి కోరికలు అంటే పిల్లల సంపాదన మీద ఆధారపడిపోతూ ఇదంతా ఎలా ఉందంటే చాలా క్లమ్జీగా ఉంది నాన్న. సమాజము చాలా పాడైపోయింది. ఇంకా ఎటువంటి దరిద్రాలు చూడాలో తెలియటం లేదు. కానీ దీనికి ఫుల్ స్టాప్ పడవలసిందే. అంటే ఇలాగ చెప్పగా ఎవరైనా మారతారా? తల్లిదండ్రులు మారితే పిల్లలు మారతారు. తల్లిదండ్రులే పూర్తిగా మారాలి. మీ పిల్లల్ని ఇప్పుడు ఇలాంటి సగం సగం డ్రెస్సులతో పెళ్లి చూపుల్లో కూర్చోబెడతారా? మా ఇష్టం, వస్త్ర స్వేచ్ఛ కదా. మరి పెళ్లి చూపుల్లో కూడా పైన కిందన వేసి కూర్చోబెట్టండి. ఆయన కూడా పైన దాంతో 2 ముక్కలతోనే వస్తాడు, పెళ్లి చూపులు చూసుకోండి. ఏమి అక్కడికి వచ్చేటప్పుడు మళ్ళా ట్రెడిషనా? అంటే మనం ఏది పూర్తిగా పాటించమన్నమాట. కాబట్టి వస్త్రధారణ విషయంలో నేను ఇలాగే ఉంటాను అంటే నష్టపోయేది మీరే. అందరూ చులకనగా చూస్తారు. భూమి గుండ్రం, ఎక్కడికి వెళ్ళినా తెలుస్తూనే ఉంటుంది, ఫలానా అని తెలుస్తుంది. అటువంటిప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలో అలా నేర్చుకుని ఆ వస్త్రధారణ మనకి మన సాంప్రదాయాన్ని, యుక్త వయస్కులో ఉన్న వాళ్ళు లంగా జాకెట్, చిన్న పిల్లలు లంగా జాకెట్ వేసుకుంటారు, అంటే స్కర్టు షర్టు వేసుకుంటారు. యుక్త వయసుకు వచ్చిందలా లంగా ఓణి వేసుకుంటారు. పెళ్ళయిన తర్వాత చీర కట్టుకుంటారు. ఆ చీర చచ్చే వరకు చీరతోనే. కాకపోతే సల్వార్ సూట్స్ వేసుకోవచ్చు. మాకు కంఫర్ట్గా లేదు, బండి మీద వెళ్ళేటప్పుడు, ఉద్యోగం చేసేటప్పుడు సల్వార్ కుర్తా వేసుకోవచ్చు. ఇక్కడ మన ప్రాంతంలో కూడా ఒక్కొక్క గుజరాతీలు ఒక రకమైన వస్త్రధారణ, తర్వాత మార్వాడీస్ ఒక రకమైన వస్త్రధారణ, ఇలాగా మనకి ప్రాంతాన్ని బట్టి చలి ప్రాంతాల్లో ఒక రకమైన వస్త్రధారణ, అవి మనం అడాప్ట్ చేసుకోవడంలో తప్పలేదు. ఇప్పుడు లంబాడీలు ఉంటారు, వాళ్ళకి ఆ వస్త్రధారణ శ్రేష్టము, వాళ్ళ సంప్రదాయము. మనకి మన వస్త్రధారణ తెలుగు సంప్రదాయం మనది. ఎక్కడికి వెళ్ళినా
వీఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ కల్చర్. ఓకే. మన కల్చర్ ని రిప్రజెంట్ చేసేవాళ్ళము. ఇప్పుడు లంగావోణి, జీన్స్, మార్వాడి వాళ్ళ తాలూకా డ్రెస్ వేసుకున్నప్పుడు వీళ్ళు తెలుగు వాళ్ళు, వీళ్ళు మార్వాడీసు, వీళ్ళు బెంగాలీలు, వీళ్ళు ఇలాగా అని ఎందుకు చెప్తున్నారు మనకి? ఓకే. అంటే మన వస్త్రధారణ మన తాలూకా స్టేట్ ని కానీ మన కల్చర్ ని కానీ రిప్రజెంట్ చేస్తోంది. ఇప్పుడు మనం ఏమి రిప్రజెంట్ చేస్తున్నాము? మనం ఏమి రిప్రజెంట్ చేయట్లేదు, అన్ని కలగలిపి చేస్తున్నాం అన్నమాట. దాన్ని బట్టి ఇంకా తర్వాత తరం కూడా ఇదే కావచ్చు అనుకుని తయారైపోతారు. ఇది ఇక్కడితో ఆగితే బాగుంటుంది. కనీసం వెంటనే ఇప్పుడు మనం వెంటనే ఎలాగ ట్రాన్సిట్ అయ్యామో దీన్ని కూడా అలా చేసుకోవచ్చు. అది ప్రతిదీ మన చేతిలోనే ఉంది కాబట్టి తల్లిదండ్రులు చెప్పాలి, ఇలాగా చేస్తే బాగుంటుంది అన్న విషయం. కామెంట్స్ ఎలా పెడుతున్నారో ఆ కామెంట్స్ పెట్టేటప్పుడు కూడా కొంత ఏది నిజము, ఎందుకు ఇంతలాగా బాధపడి చెప్తున్నారు, ఎందుకు ఇలా చెప్పవలసి వస్తోంది, కనీసం ఈ మాధ్యమం ద్వారానైనా నలుగురు తెలుసుకుంటారని చెప్పబడుతోంది అనమాట. అంతేగాని మీ తిట్ల కోసమో మీ కామెంట్స్ కోసమో కాదు.